విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ అన్నారు. విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. శనివారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎంవీఆర్ స్కూల్ ఆధ్వర్యంలో పాదపూజ మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా త్వరలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న పాఠశాలకు చెందిన విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాతృ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమం ఎంతో గొప్పదని, దీనివల్ల విద్యార్థులలో కుటుంబం పట్ల గౌరవం, నైతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే వృద్ధిలోకి వస్తారని అన్నారు. జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వారి విజయగాథలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులలోని నైపుణ్యాలను గుర్తించి వారిని సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. విద్యార్థుల ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. వ్యసనాలకు, సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ కష్టపడి చదవాలని సూచించారు. ఎంవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలక దశ అని, 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల అవగాహన కలిగించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమాజంలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉండవద్దనేది తమ ఉద్దేశమని, దానిని విద్యార్థుల మనసుల్లో బలంగా నాటడానికే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరమణారావు, పాఠశాల కరస్పాండెంట్ కొలనుపాక గీతా రవికుమార్, ప్రిన్సిపల్ రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంవీఆర్ స్కూల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి పాదపూజోత్సవం సందర్భంగా మరి దీనికి తిరగడం జరిగింది. మరి ఇంతమంది పిల్లలు మరి 10th క్లాస్ పాస్ అవుట్ గోయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి చక్కటి ప్రోగ్రాం అనేది అరేంజ్ చేయడం జరిగింది. మరి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పాత్ర, గురువులు వాళ్ళ యొక్క పాత్ర, అటాచ్మెంట్స్, పిల్లలు, ఫ్యామిలీ, మరి నైతిక విలువలు, వాళ్ళకి నైతిక విలువలు బోధించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిర్రు. వాళ్ళ ఇంపార్టెన్స్ పెరగాలి. మరి పిల్లలు తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళ యొక్క మరి ఎలా అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళను ఏ విధంగా ఒక సిస్టంలోకి వెళ్ళాలనే దాని మీద మరి ఇవాళ ఎక్స్టెన్సివ్గా మరి ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేను చెప్పదలిచేది ఒక్కటే, మారుతున్న పరిస్థితులు, మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల రీత్యా మరి స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు ఏ విధంగా అవుతున్నారు, వాళ్ళని ముందే కనిపెట్టి వాళ్ళు ఇంజనీరింగ్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, లేకపోతే వేరే ఫ్యాకల్టీలలో ఏమైనా పోతారా అనేది వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా ప్రోత్సహించాలి. ఎంవీఆర్ విద్యా సంస్థల 10వ తరగతి విద్యార్థులందరి చేత వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ మొత్తంలో నల్లగొండలోనే మనం చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటి అంటే, చదువైపోయే 10వ తరగతి విద్యార్థులు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇప్పటి వరకు వాళ్ళు స్కూలింగ్ అనే దశను దాటుతున్నారు. ఈ ఏజ్లో వాళ్ళు పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి, వయసు పెరుగుతుంది, 2 సమాజంలో దురలవాట్లు కూడా పిలుస్తుంటాయి, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ కూడా పెరిగింది. దాన్ని సవరించాలి. ఈ పిల్లలు వాళ్ళ అమ్మా నాయనల పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి. సమాజంలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉండొద్దు. ఆ పేరెంట్స్ ఈ పిల్లలకు గ్యాప్ లేకుండా మా అమ్మ, మా నాన్న, మేము ఏ స్థాయికి పోయినా మా అమ్మని చూడాలి, మా నాయనని చూడాలి, ఒక బలమైన మెమొరీ, గుర్తు వాళ్ళ మైండ్లో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మా పిల్లలతో ఒక 10 నిమిషాలు గడుపుతాం, మా పిల్లలను ప్రేమగా చూసుకుంటాం, మా పిల్లల గురించి ఏం చేస్తున్నారు అనేది ఆలోచిస్తాం. ఈ తపన వాళ్ళలో కూడా కలగాలి. ఈ రిలేషన్ కోసమే నేను సొంతంగా ఒక సమాజ సేవ అనుకొని ఎంవీఆర్ విద్యా సంస్థలు ఈ 10వ తరగతి విద్యార్థుల చేత చక్కగా ఆ పేరెంట్స్ అందరికీ తాంబూలంలో నీళ్లు, కాళ్ళు గడుగుడు, పసుపు కుంకుమిచ్చుడు, స్వీట్ తినిపించుడు, పాద నమస్కారాలు చేసుడు, కౌగిలింతలు, ఒక అద్భుతమైన ఘట్టాన్ని వేద పండితులు కుమార్ అవధాని గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని
శాస్త్రోక్తంగా మన వేదాలలో చెప్పిన విధంగా ఈ పాద పూజా కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. దీనికి సహకరించిన మా పేరెంట్స్ అందరికీ నేడు ముఖ్య అతిథిగా డాక్టర్ మాతృ గారు విచ్చేశారు. వారికి మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.